అమ్మా అమ్మ నాన్న పెట్లో బట్టలు పెట్టుకుంటున్నారమ్మా. పెడుతున్నారా? వెళ్ళక తవా ఆయన మీద కక్ష సాధించడానికేనా? ఆయన మీద కాదు, ఈ లోకం మీద, డబ్బు మీద. డబ్బు డబ్బు కోసం ఈనాడు అమ్ముకున్న విద్య రేపు అదే డబ్బుతో తిరిగి కొనలేదు. నీ ఉపదేశాలు నీతులు అనవసరం. నీకోసం కాకుంటే నాకు అనవసరమే. నేను డబ్బును తృణీకరించి వచ్చింది మీరు డబ్బు సంపాదిస్తారని కాదు. నాకు కష్టాలే సుఖాలుగా కనిపించింది మీరు గడించే ధనం వల్ల కాదు. కాదు కాదు, నువ్వు చాలా గొప్ప త్యాగమూర్తివి, కళామూర్తివి, సంగీత సరస్వతివి. మరి నేను స్వార్థపరుని, పతితుణ్ణి, డబ్బు కోసం అమ్ముడుపోయేవాడిని, అంతేగా? అలాంటి మాటలు అనకండి. నేను వినలేను, సహించలేను. మీరు అలా కావడం ఊహించలేను. నా మాట వినండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ ప్రయాణం ఆపేయండి. మనకి ఐశ్వర్యం వద్దు, ఆ కీర్తి వద్దు. సరస్వతిని అమ్ముకోవడం కన్నా వేరే ఇంకేదైనా పని చేసుకుని బ్రతుకుతాం. అది వీలు కాకపోతే ఆత్మ సంతృప్తితో చనిపోదాం. అమ్మ చచ్చిపోతానంటుంది. ఎందుకు నాన్న? అబ్బే ఎందుకు లేదమ్మా, బయట ఏదో కారు ఉంటుంది, చూడమ్మా చూడు. రాధా, ఆఖరి మాట చెప్తున్నా, బ్రతుకు తెరువుకు పనికిరాని విద్య భార్యను పోషించలేని భర్త బట్టి. పవిత్రమైన కళను వెలగట్టి అమ్ముకోవడం నీచమైన పని. రాధా, నీ అభిప్రాయం నీది, ఒక్కప్పుడు మీది కూడా. ఈ ఏకాభిప్రాయమే మనల్ని ఏకం చేసింది. కానీ ఈనాడు పరిస్థితులకు మీరింత దిగజారుతున్నారు. రాధా, పదే పదే నువ్వేమీ దెబ్బరక్కర్లేదు. నిలబడి నువ్వేమాత్రం ఎగబాకుతావు నేను చూస్తాను. లక్ష్మి, నేను తొందరగా వచ్చేస్తానమ్మా. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, గౌన్లు అన్నీ తెస్తాను. వెళ్ళిరా. మీరు మీరుగా తిరిగి రావాలి, అదే నా ప్రార్థన. అందుకే నా తపస్సు. మీరే ఈ అనర్థానికి అంతా కారణం. మీ ఇష్టం. మాకే కదా మహా డబ్బునదన్న గర్వంతో తోంది. మీ మాటలు ఎందుకు పడాలి? మీ మోసేది నీళ్ళైనా తాగుతున్నాడా? ఏమిటి దబాబు? ఇప్పుడు ఏమైందని? లక్షణంగా రష్యా, అమెరికా వెళ్ళారు. ఆయన వెళ్ళాడు, కానీ రాదు. రాదు వెళ్ళదా? లేదు. ఎందుకని? వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. రాదు నేను రానన్నది. సరే ఇక్కడుండి నువ్వేం సాధిస్తావో నేను చూస్తానని వెళ్ళిపోయాడట. దానికి ఎవరేం చేస్తారు? మీరు చేసింది కాదా ఇదంతా? మీరు కవ్వించి అవమానించుకుంటే అతను ఉద్యోగం వదిలేవాడా? ఆ ఆటగతి వెంట వెళ్ళేవాడా? రాదు ఎలా దిక్కు మనం అయిపోయాడు. మనమేమయ్యామని? కాటికి కాలు చేసుకునే ఈ వయసులో గొంతులో నీరు పోసే దిక్కు మనకు మాత్రం ఎవరు ఉన్నారు? రామ రామ, మీకు రాను రాను మతిపోతోందండి. చాలా నూరు దాని నోరైతే మూయగలిగా, నా అంతరాత్మ నోరు ఎవరు మూస్తారు? నా నోటి తొడుకోవాలని నీ భర్త నీకు దూరం చేశాను. దానికి ఇదే అమ్మా శిక్ష? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అదేం లేదు నాన్న. సంగీత సాధనలోనైనా ఈ బాధ బరువు కాస్త మర్చిపోదామని వెళ్తున్నాను. ఆ సాధన ఏదో ఇక్కడుండి చేయరాదా అమ్మ? ఇప్పట్లో నాలో అంత శక్తి లేదమ్మా.
గురుదేవుని పాదాల వద్దయితే కోలుకోగలనని ఆశ. పోనీమ్మా, ఒక్క కోరికైనా చెల్లిస్తావా? చెప్పండి నాన్న. పాపనైనా మా దగ్గర ఉండని అమ్మా. ఈ ముసలి వయసులో కనీసం దాన్ని చూసుకున్న నా జీవితాలు గడిపేస్తాం. నాన్న, అలాగే నాన్న. ఏం పాప, మన ఇంటికి పోదామా? సరేనమ్మా, నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చూడమ్మా, నీ బాధ మేము తీర్చలేకపోయినా కనీసం వినడానికైనా ఉన్నామనుకుని ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉంటాం. అలాగే నాన్న. అమ్మా రాధ, మన కళ్ళల్లో కాంతి ఉంటే చీకట్లోనే నా వెలుగు కనబడుతుందమ్మా. లేకపోతే వెలుగైనా చీకటి అవుతుంది. వెలుగు చీకట్లు రెండు మనలోనే ఉన్నాయమ్మా. గురుదేవా, ఇప్పుడు నాకంతా చీకటి. అది చీకటి కాదు తల్లి, మమత కప్పిన మాయ. ఆ మాయను ఛేదించిన నాడే మహత్తర లక్ష్యాలు సాధించగలం. ఆ సాధనకే మీ సన్నిధికి వచ్చాను గురుదేవా. మీరే దారి చూపి దరికి చేర్చాలి. చూడు తల్లి, బాధ నుంచే మొట్టమొదట కవిత్వం పుట్టింది. ఏ కళకైనా బాధే మూలాధారం. నిప్పు భయంకరమే, కానీ కమ్మని వంటలు చేసుకుంటాం తంత. అలాగే భయంకర బాధ నుంచి శుభంకరమైన కళను పరిపక్వం చేసుకోవాలి. తెలిసిందా అమ్మా? మంచి రోజు చూసి సాధన ప్రారంభిద్దాం. అలాగే గురుదేవా. విజయీ భవ. చూసా పాప, చూసా, ఇది బోసు పాప, ఇది బుల్లి పాప, ఇది బుడుగుడు పాప, ఇది గుడుగుడు పాప. కాదు, ఈ పాప కాదు, ఇది అమ్మాయి పాప. కాదమ్మా, ఇది పాపే. కాదు, ఇది పాప, ఇదమ్మ. ఇది పాప, అదమ్మా. ఎందుకు ఇదమ్మా? ఇదమ్మ. అమ్మ లేకపోతే పాప ఎలా ఉంటుంది? అవునమ్మా, అమ్మ లేకుండా పాప లేదు. నిజమే నిజమే. తాతయ్య, అమ్మా, అమ్మ దగ్గరికి వెళ్దాం రా తాతయ్య. అమ్మ దగ్గర ఏమేవ్ తాతమ్మని అమ్మ దగ్గర తీసుకెళ్తావా? తప్పకుండా ఉండు ఉండు ఉండు. తాతమ్మకి మంచి బొమ్మలు బట్టలు కొని పెట్టాలి. మదర్ వెళ్దామా? దా మద వెళ్దారా. అమ్మ సరే, కోపంగా ఉంది. నువ్వైనా ఉత్తరం రాయకూడదు. ఎంత బాగుంది కదా? వండర్ఫుల్ వండర్ఫుల్. లైఫ్ అంటే వీళ్ళదే లైఫ్. ఎంత లీజర్, ఎంత ప్లెజర్. కారణం ఏమిటో తెలుసా? మనలాగా సోమరిపోతులు కాకపోవటమే. పని చేసేవాడికి తీరుకుంటుంది. తీరుకున్నవాడు జీవితాన్ని అనుభవిస్తాడు, ఆనందిస్తాడు. వెల్ సెడ్, వెల్ సెడ్. Let's go out. ఓకే. గుడ్ మార్నింగ్ వేణు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ సీ. గుడ్ మార్నింగ్. ఇదేమిటి? విదేశాల్లో మన సంగీతం వినిపించే వాళ్ళని హళ్ళగొట్టాలని వాళ్ళ సంగీతంలో మునిగిపోయినట్టున్నావే. మంచి ఎక్కడున్నా స్వీకరించడం కళాకారుల లక్ష్యం. కరెక్ట్ కరెక్ట్. కళ అన్నది ఒక సంగీతమేనా? ఇంకా ఎన్ని లేవు? ఈ 4 గోడల్లో ఒంటరిగా కూర్చుంటే ఎక్కడ ఏ కళ ఉంది, ఎవరిలో ఏ మంచి ఉంది ఎలా తెలుస్తుంది? మనకు కావాల్సింది మనం తెలుసుకుంటే చాలు. నోనో, మరీ ప్రపంచానికి అంత దూరంగా ఉండటం కళాకారులకు అంత మంచి లక్షణం కాదు. కమాన్ బ్రదర్, అలా ఊళ్ళోకి వెళ్ళి అందాలు ఆనందాలు చూచొద్దాం. క్షమించండి, మీరు వెళ్ళండి. మీ లోకం మీ. మన లోకం మంది. కమాన్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. అనగనగా ఒక రాజంట.
ఆ రాజుకి 7 కొడుకులంట. 7 కొడుకులకి ఎంతమంది అమ్మలు? ఎంతమంది అమ్మలు ఉంటారమ్మా? ఒక్కతే అమ్మ. తాతయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం రా తాతయ్య. అమ్మ హైదరాబాద్ లో ఉందమ్మా, రేపు వెళ్దాం. రాజు ఒక పండుగ నువ్వు పడుకో, రేపు నేను తీసుకెళ్తాను. అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. అమ్మ హైదరాబాద్ లో ఉంది. మిఠాయి రండి. తాత దెబ్బతో వెళ్ళిందా? లేదమ్మా, లేదు. ఎవరు తాత? పిచ్చోండమ్మా. అంటే మంచోడు కాదా? ఎక్కువ మంచాడైతే పిచ్చాడవుతాడమ్మా. తినమ్మా, తిను. తాత, నువ్వు అందరికంటే మంచోడు తాత. పసిపాపకు లోకానికి అదేనమ్మా తేడా. మంచాడి మీద దెబ్బ తీసి తీసి పిచ్చాడిని చేస్తుంది లోకం. పిచ్చాడి మీద దెబ్బ తీసి ఇంకేం చెయ్యాలను? అబ్బా! తాత, నొప్పిగా ఉందా? అక్కడ కాదమ్మా, ఇక్కడ. బొట్టులోనా? అవునమ్మా. ఆకలి అవుతుందా? నాకు కూడా ఆకలిగా ఉంది. హోటల్కి వెళ్దాం. పాపా, ఇలా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టొచ్చా? మరి ఎవరు కాదు ఆపుతూలేరు. నేను హైదరాబాద్ వెళ్ళాలి అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి? సరే, ముందు కారులో కూర్చో, తర్వాత చూద్దాం. రామ్మా. శారదా కటాక్ష సిద్ధిరస్తు. అమ్మా, ఇది ఒక తపస్సు. నీ బంధాలకు అతీతులమై మన బాధలను మరిచి ప్రపంచం బాధలను మనవిగా చేసుకోగలిగితేనే ఈ కళా తపస్సు సిద్ధిస్తుందమ్మా. మీ ఆశీర్వాదం గురుదేవ. పాపా 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 పాపా, నా తాతమ్మ అర్ధరాత్రి నాతో ఒక్క మాట చెప్పకుండా అమ్మ కూడా వచ్చేసిందమ్మా. ఇక్కడ రాలేదా? వెళ్ళిపోయిందమ్మా. అమ్మలాగే అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందమ్మా. నా పాపం తెచ్చివ్వండి నాన్న, నా పాపం తెచ్చివ్వండి. తెస్తానమ్మా, తెస్తాను. వెతికి తెస్తానమ్మా. తెస్తాను. పాప గురుదేవా, నేను ఇంకెవరి కోసం జీవించాలి గురుదేవా? ఊరుకోమ్మా, ఊరుకో. బ్రతు దేవుడు మనకిచ్చిన అప్పు. ఆ అప్పు తీరేదాకా మనం బ్రతక తప్పదమ్మా. అంతవరకు ఏ బాధ దాన్ని ముగించదు, ఏ బంధము దాన్ని పొడిగించలేదు. తల్లి, నీ జీవితాన్ని శారదా పాదాలకు అంకితించి అంతా సుఖమే జరుగుతుంది. బాధలు నిండిన హృదయాలను నాదమయం చేయి తల్లి.